సిటీ న్యూస్కు స్వాగతం. జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో ప్రభుత్వ ఉద్యోగులకు ఏర్పాటు చేసిన ఉచిత యోగా శిక్షణా తరగతులకు విశేష స్పందన లభిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు తమ దైనందిన జీవితంలో ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించి చురుకుగా ఉద్యోగ విధుల్లో పాల్గొనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రత్యేక చొరవతో నగరంలోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో చేపట్టిన ఉచిత యోగా శిక్షణా తరగతులకు మంచి స్పందన లభిస్తోంది. ఈ శిక్షణా తరగతులు గత 3 రోజులుగా ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు 65 మంది జిల్లా అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులకు తక్కువ కాకుండా నిరాటంకంగా కొనసాగుతున్నాయి. జిల్లా సర్వోన్నతాధికారిగా పలు కార్యక్రమాలు, సమావేశాలతో పనులు ఒత్తిడి ఉన్నప్పటికీ లెక్కచేయక జిల్లా కలెక్టర్ గత 3 రోజులుగా క్రమం తప్పకుండా ఉదయం 6 గంటలకే శిక్షణా తరగతుల్లో స్వయంగా పాల్గొంటూ యోగా సాధన చేస్తూ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. యోగా గురువులు ముదిగొండ శాస్త్రి, ముద్దాల చింతయ్య ఉద్యోగులకు సులభతర వ్యాయామం, విలోమ ప్రాణాయామాలు, ధ్యానం తదితర యోగాసనాలలో శిక్షణ ఇస్తున్నారు. కేవలం ఎవరి ఒత్తిడి, ఎవరి ప్రమేయం లేదండి. కేవలం మన కొరకు మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంపొందించుకోవడానికి, మన ఆరోగ్యాన్ని మన చేతుల్లో ఉంచుకోవడానికి కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు సొమ్ము ధనం ఉండొచ్చుగా, ఆరోగ్యం లేకపోతే మనం ఎందుకు పనికిరాము. ఏ విధమైన సంపాదన లేకపోయినా మంచి ఆరోగ్యం ఉందంటే మనకి కొండంత బండ. అజ్మీర్ బాబా సేవా సమాజం ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. అజ్మీర్ బాబా సేవా సమాజం ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సయ్యద్ బాజీ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగాలలో దేశాన్ని ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ఘనత అబ్దుల్ కలాంకు దక్కుతుందన్నారు. కలలను సాకారం చేసుకోవాలన్న ఆయన నినాదం విద్యార్థులలో స్ఫూర్తి నింపిందన్నారు. దేశానికి అంకితభావంతో సేవలు అందించిన కలాం చిరస్మరణీయుడన్నారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ పీర్, డాక్టర్ నాగేశ్వరరావు, హాజీ, రాజేష్, ఖన్నా, ఇస్మాయిల్, షేరాలి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. భారతరత్న బ్రహ్మచారి రాష్ట్రపతి స్వర్గీయ ఆవుల్ ఫకీర్ జైనుల్ ఆబిదీన్ అబ్దుల్ కలాం గారు మద్రాసు రామేశ్వరంలో ఒక నిరుపేద ముస్లిం కుటుంబంలో 15 అక్టోబరు 1931 జన్మించారు. బాల్యం పేపర్ బాయ్గా రామేశ్వరం నుండి ఢిల్లీ వరకు సాగిన ఆయన జీవన ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని 25 జూలై 2005న భారత రాష్ట్రపతి బాధ్యతలు చేపట్టారు. అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి భారతదేశాన్ని ప్రగతి వైపు నడిపారు. క్షిపణి పితామహుడిగా పేరొందారు. వైద్య రంగంలో ఎనలేని సేవలందించారు. ప్రపంచ మేధావులకు, శాస్త్రవేత్తలకు నా భారత్ విద్యాపీఠం కావాలని కలలు కన్నారు. నా భారతదేశం సాంకేతిక ప్రగతి పుణికి పుచ్చుకొని సుస్థిర సంపదలతో తులతూగేటట్లు ఆశీర్వదించాలని అల్లా సర్వేశ్వరుని ప్రార్థించేవారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని 2 సార్లు దర్శించుకున్నారు. ఖురాన్, భగవద్గీత చదివేవారు. విద్యార్థులను కలలు కనండి, ఆ కలలను సాకారం చేసుకోండి అని ఉద్బోధించేవారు. మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి యొక్క వర్ధంతి. అబ్దుల్ కలాం గారు మద్రాస్ స్టేట్ లో రామేశ్వరం దగ్గర ఇచ్చారు. భారత రాష్ట్రపతిగా ఎన్నికై భారతదేశ చరిత్రను ఆకాశం ఎత్తు దాకా తీసుకువెళ్ళినటువంటి వ్యక్తి. ఈయన సైంటిస్ట్. ఆయన భారతదేశం అన్ని రంగాల్లోనూ ప్రగతి సాధించాలి అని సర్వేశ్వరుని ప్రార్థించి ప్రయత్నం చేశారు. క్షిపణి పితామహుడుగా పేరు పొందాడు. ఈయనకు భారతరత్న మొదలైన బిరుదుల్ని పొందారు. భారతరత్న పురస్కారంతో సత్కరించబడ్డాడు. పద్మభూషణ్, వీర్ సావర్కర్ యొక్క అవార్డు కూడా పొందాడు. ఈయన వైద్య రంగానికి చేసిన సేవలు గణనీయమైనవి. ఈయన క్షిపణి రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకుని వెళ్ళాడు. విద్యార్థులను ప్రోత్సహిస్తూ విద్యార్థులను కలలు కనండి, వాటిని సాఫల్యం చేసుకోండి అని ఉద్బోధించాడు. జూలై 27, 2015లో షిల్లాంగ్లోని ఒక విద్యార్థులను ఉద్దేశించి
ప్రతి ఒక్కరూ పర్యావరణ సమతుల్యానికి కృషి చేయాలని ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ కె పార్థసారథి అన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ సమతుల్యానికి కృషి చేయాలని ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ కె పార్థసారథి అన్నారు. బంటిమిల్లిలోని రిటైర్డ్ ఉద్యోగుల సంఘ కార్యాలయ భవనంలో అబ్దుల్ కలాం హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం ద్వారా పెరటి తోటల పెంపకం మరియు కూరగాయల మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయం ప్రాజెక్ట్ డైరెక్టర్ పార్థసారథి మాట్లాడుతూ ప్రస్తుతం రసాయన ఎరువులు విపరీతంగా వాడడంతో భూములు పాడైపోతున్నాయన్నారు. విచక్షణారహితంగా ఎరువుల వాడకాన్ని తగ్గించాలని సూచించారు. సాగులో ఎప్పుడూ పంటల వైవిధ్యాన్ని పాటించాలన్నారు. అదేవిధంగా గో ఆధారిత పంటలను పండించడం ద్వారా పర్యావరణం పరిరక్షించడంతో పాటు భూములు సారవంతం చేసుకోవచ్చన్నారు. జిల్లా స్థాయిలో కలెక్టరేట్లో ప్రకృతి వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులను అందుబాటులో ఉంచామన్నారు. మండల స్థాయిలో కూడా ప్రకృతి ఆధారిత ఉత్పత్తులను అందరికీ అందుబాటులో ఉంచేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ వ్యవస్థాపకులు చెండిక గంగాజలరావు, అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగమల్లేశ్వరి, యాళ్ల శ్యాంబాబు, ఎం నాగేశ్వరరావు, ఎం కృష్ణార్జున తదితరులు పాల్గొన్నారు. ఇక పంట కాకుండా పలు పంటలకు వస్తాం. ఇప్పుడు ఇందాక గంగాజలరావు చెప్పారు, రకరకాల పండ్ల మొక్కలు చెప్పాం, ఒక మొక్క చెప్పలా. ప్రతి ఇంట్లో మనకు ఉన్నటువంటి ఖాళీ ప్లేసుల్లో ఈ మొక్కలు పెట్టుకోవాలి. భూమిని కవర్ అయ్యేది, మనకి వర్షం పడితే గడ్డి ఊరుకుని వచ్చేది, గడ్డి కూడా పచ్చదనమే. కానీ గడ్డి నాశించే బ్యాక్టీరియా, గడ్డి ద్వారా వచ్చే బ్యాక్టీరియా కానీ ఇవి కానీ చాలా స్వల్పం. అదే వేరుశనగ వేసామనుకోండి, నువ్వులు వేసామనుకోండి, జొన్నలు వేసామనుకోండి, ఒక్కొక్క మొక్క ఒక్కొక్క రకమైన సూక్ష్మజీవులకు ఆధారం. అవి భూమి లోపల పైన ఉన్న ప్రధానమైన పంటకి ఏదైతే ఆధారం ఉందో అవన్నీ కూడా భూమిలో సూక్ష్మజీవులన్నీ తయారు చేసి ఇస్తూ ఉంటాయి. ఇది తయారు చేసుకుని ఆహారం తయారు చేసుకుని ఇస్తుందిగా, 30% ఇస్తుందిగా ఈ పెరగడానికి. అవన్నీ ఏం చేస్తాయి, మొక్క నుంచి వచ్చి తీసుకుని మొక్కకి ఏం కావాలో పోషకాలు, జింక్ కావాలా, ఐరన్ కావాలా, నైట్రోజన్ యూరియా కావాలా, పొటాష్ కావాలా, డిఏపి కావాలా, కాంప్లెక్స్ కావాలా, ఏ పోషకాలు కావాలా అన్నీ కూడా అవి తయారు చేస్తాయి కింద భూమి లోపల. మనకి కావాల్సిన అన్ని సూక్ష్మజీవులు భూమిలో పెరుగుతాయి. అందుకే 365 రోజులు పంటలు మన వరి వ్యవసాయంలో ఎలాగండి, సార్వ వరి అవుతుంది, కొన్ని దాదాపు బినుమాములు కూడా నేలలో ఉన్నాయి మనకి, బంటిమిల్లి కూర్చొని వాటిల్లో కొన్ని అవుతాయి, కొన్ని నేలలు అవుతాయి మనకి అపరం అవుతుంది, కానీ కొన్ని చోట అవ్వదు. మళ్ళీ నీళ్ళు వస్తే రెండో పంట వరి అవుతుంది, అంతే వరి అవుతుంది రెండో పంట. అటువంటి నేలలో ఉన్నాయి మనకి అన్నీ ఇలా లెక్కేసుకుంటే. మరి అటువంటి పరిస్థితుల్లో ఎలాగండి, ఎలా సాధ్యపడుతుంది మనకి అంటే, ఇప్పుడు గతంలో గట్లు నరికేయండి, ఎలకల వల్ల మీకు బడద ఎక్కువ అవుతుంది, గట్లు చెన్నై చేసుకోండి అన్నాం. ఇప్పుడు మళ్ళీ కాన్సెప్ట్ మారుస్తున్నాం, గట్లు వెడప్ చేయండి, ఆ గట్ల మీద మొక్కలు పెట్టండి. ఇప్పుడు మామూలుగా 1 ఎకరం మడి ఉందనుకుంటే మీరు ఎల్ షేప్, ఒక ఆకారం మీకు ఎలా ఉన్న పెద్ద గట్టుని ఒక ఎల్ షేప్లో పెట్టుకున్నట్టయితే సెంట్లు పోద్ది. 5 నుంచి 6 సెంట్ల మీద మీరు పలు పంటలు పెడతారు, అంటే కూరగాయలు పెడతారు. ఆగస్టు 1వ తేదీ నుండి ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం తప్పనిసరని కూచిపూడి ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. ఆగస్టు 1వ తేదీ నుంచి ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం తప్పనిసరని కూచిపూడి ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. మవ్వ మండలం నిడుమోలులో కూచిపూడి ఎస్ఐ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనదారులు వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించడంపై అవగాహన కల్పించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఆగస్టు 1వ తేదీ నుంచి ద్విచక్ర వాహనంపై వెళ్లే 4 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉన్న ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడం తప్పనిసరని కూచిపూడి ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్రావు సూచనల మేరకు ద్విచక్ర వాహనదారులు వెనక కూర్చున్న వారు ఖచ్చితంగా హెల్మెట్ ధరించడంపై మవ్వ గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఎస్ఐ టి శ్రీనివాస్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్ఐ మాట్లాడుతూ ద్విచక్ర వాహనంపై ప్రయాణించేవారు హెల్మెట్ ధరించకపోవడం వలన ప్రతి సంవత్సరం అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, కావున యువత విధిగా హెల్మెట్ ధరించి స్వీయ రక్షణ పాటించాలని, మోటార్ వెహికల్ చట్ట నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, లెక్చరర్స్, పోలీస్ సిబ్బంది, మహిళా పోలీసులు పాల్గొన్నారు. గౌరవ ఎస్పీ గారు యొక్క సూచనల మేరకు, గౌరవ హైకోర్టు యొక్క సూచనల మేరకు మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నామండి. రిగార్డింగ్ ఏంటంటే హెల్మెట్ల గురించి, సీట్ బెల్ట్ గురించి. ఎందుకంటే నేషనల్ హైవే మీద మనకి జరిగే రోడ్డు ప్రమాదాలలో ఆల్మోస్ట్ 85% ప్రమాదాలన్నీ కూడా హెల్మెట్లు లేకపోవడం వల్ల సంభవిస్తున్నాయని చెప్పేసి హైకోర్టు చాలా సీరియస్గా తీసుకుంది విషయాన్ని. ఈ విషయం మీద హైకోర్టు యొక్క ఉత్తర్వుల మేరకు ఉన్నత స్థాయి అధికారుల యొక్క సూచనలతోటి ప్రజలందరూ కూడా రోడ్డు మీద ప్రయాణించే ప్రజలందరూ కూడా అవగాహన కల్పిస్తూ ఉన్నాము. ఈ అవగాహనలో భాగంగా ఈరోజు నిడుమూరులో హైవే మీద ఈ 2 వీలర్స్ వాళ్ళు ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఖచ్చితంగా బైక్ మీద ఎంతమంది వెళ్తే ఇద్దరు, తల్లి కూతురు వెళ్తే తల్లి కూతురు, ఎంతమంది వెళ్తే అంతమంది కూడా ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని చెప్పి వాళ్ళకి
సూచించడం జరిగింది. అదేవిధంగా హెల్మెట్ ధరించకపోయిన ఎడల జరిగే అనర్థాల గురించి కూడా వాళ్ళకి వివరంగా చెప్పడం జరిగింది. 40 సంవత్సరాలు దాటి వయసు దాటిన వాళ్ళు ఎవరున్నా సరే బండి మీద ప్రయాణిస్తే ఖచ్చితంగా హెల్మెట్ ధరించాల్సిన అవసరం ఉంది. హెల్మెట్ ధరించిన పక్షంలో అయితే 1000 రూపాయలు జరిమానా విధించడంతో పాటు వాళ్ళ యొక్క లైసెన్సు 3 నెలల పాటు సస్పెండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 4 వీలర్స్ వాడేవాళ్ళందరూ కూడా విధిగా సీట్ బెల్ట్ ధరించాలండి. సీట్ బెల్ట్ ధరించిన పక్షంలో వాళ్ళకు కూడా జరిమానాలు విధించి తదుపరి 1వ తారీఖు నుంచి సీరియస్గా దీన్ని తీసుకోవడం జరుగుతుంది. రేవతి సెంటర్లోని గంగానమ్మ అమ్మవారికి భక్తులు ఆషాఢ సారెను సమర్పించారు. రేవతి సెంటర్లోని ఎంతో ప్రసిద్ధి చెందిన గంగానమ్మ ఆలయంలో అమ్మవారికి మహిళలు ఆషాఢ సారెను సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో శాకంబరీదేవిగా అలంకరించారు. తొలుత మహిళలు అమ్మవారికి తీసుకువచ్చిన గాజులు, చలిమిడి, పసుపు కుంకుమ, వివిధ రకాల పండ్లు, స్వీట్లను మేళతాళాలతో పురవీధులలో ఊరేగింపుగా తీసుకుని వెళ్లి అమ్మవారికి సారెను సమర్పించారు. ఆలయంలో సుహాసినీలు సామూహిక కుంకుమార్చన, లలితా సహస్ర పారాయణ పఠించి పలు ప్రత్యేక పూజలను నిర్వహించారు. పోతేపల్లి జ్యువెలరీ పార్కులో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. పోతేపల్లి జ్యువెలరీ పార్కులోని ఇమిటేషన్ జ్యువెలరీ అసోసియేషన్ భవనంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరాన్ని గోల్డ్ ప్రిన్స్ అధినేత నరసింహారావు ప్రారంభించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కృష్ణా జిల్లా చైర్మన్ తోట శ్రీరంగ సత్యబాలాజీ, సెక్రటరీ శంకర్నాథ్, ట్రెజరర్ రామ్ బాలాజీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో భాగమైనటువంటి డాక్టర్ పట్టాభి రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఈరోజు జ్యువెలరీ పార్కు ప్రాంగణంలో బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తున్నారు వారు. దాంట్లో భాగంగా జ్యువెలరీ పార్క్లో ఉన్నటువంటి వర్క్షాపుల యొక్క కార్మికులందరూ కూడా ఇక్కడికి వచ్చి బ్లడ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా బ్లడ్ సరైన సమయానికి అందక ఎన్నో ప్రదేశాల్లో ఎంతోమంది పేషెంట్లకి అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందని స్థితిలో ఎన్నో ప్రమాదాలు మనం చూస్తూ ఉన్నాం. కొన్ని సందర్భాలు ప్రాణాలు కూడా కాపాడుకోలేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ నేపథ్యంలో వీలైనంత వరకు రక్తదానం అనేది కంపల్సరీగా అవసరం ఉంది దీనికి. అయితే మన రెడ్ క్రాస్ వారికి ఒక చిన్న విన్నపం ఏంటంటే, రెడ్ క్రాస్ సొసైటీ కృష్ణా జిల్లా బ్రాంచ్ తరఫున ఈరోజు జ్యువెలరీ పార్కులో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు మన నరసింహారావు గారిని కలవటం, ఆయన వెంటనే దానికి ఓకే చెప్పి వాళ్ళ సిబ్బంది ద్వారా అన్ని వర్క్షాప్లో వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అందించి చేద్దామని అనుకున్నారు. అయితే సమయభావం మూలంగా అందరినీ మనం కవర్ చేయలేకపోయాము. అందుకని కొద్దిమందితో ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇక ముందు మాకు ఈ కృష్ణా జిల్లా రెడ్ క్రాస్ కమిటీకి నరసింహారావు గారు ప్యాటర్న్ మెంబరు కాకుండా మేము చేసే ప్రతి కార్యక్రమానికి కూడా ఆయన సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఇది ఇలాగే కొనసాగుతూ మేము చేసే సామాజిక సేవలో ఆయన కూడా మేజర్ వంతు షేర్ తీసుకుంటారని ఆశిస్తూ ముందు ఇలాంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా కానీ ఎలాంటి కార్యక్రమాల్లో అయినా కూడా పాల్గొంచుకుంటారు అని ఆశిస్తున్నాము. అట్లాగే ఈ రెడ్ క్రాస్ తరఫున చాలామంది ఏంటంటే రెడ్ క్రాస్ అనగానే బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెట్టి అందరి దగ్గర బ్లడ్ తీసేసుకుంటారు అని అనుకుంటారు. కానీ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.